Bible study in the book of Daniel. దానియేలు గ్రంథము బైబిల్ పఠనాన్ని మనము కొనసాగించుకుందాం. So up to last week we have seen chapter 4. మనము పోయిన వారము 4వ అధ్యాయము చివరి వరకు చూసుకున్నాము. So small revision for the chapter 4. 4వ అధ్యాయం ఒకసారి అది మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం ఒకసారి. So the separating or a strange thing, a unique thing is a full chapter is written by a heathen king. ఎక్కడ ఎప్పుడు జరగలేనటువంటి విషయం ఏంటంటే ఒక 4వ అధ్యాయం మొత్తం అంతా కూడా అన్యదేశటువంటి రాజుకి ఇవ్వబడింది. King Nebuchadnezzar has written, because every time in that I it is coming. ఇది నెబుకద్నెజర్ రాజే రాశాడు. ఎందుకంటే చాలాసార్లు ఈ యొక్క అధ్యాయంలో నేను 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 అనేటువంటి మాట ఎక్కువ వస్తూ ఉన్నది. So this chapter 4 also the second dream given to Nebuchadnezzar. ఈ యొక్క 4వ అధ్యాయము రెండవ కలగా ఉంటా ఉంది నెబుకద్నెజర్ రాజుకి. The Lord is given in the dream in that a prosperous tree with full of fruits it has appeared to him. ఎంతో వృద్ధి చెందినటువంటి ఆ యొక్క చెట్టు దాని నిండా కూడా ఫలాలు ఉన్నాయి. All the beasts come and took shelter under that and lot of benefits out of the tree. ఆ యొక్క చెట్టు నుంచి అనేకమైనటువంటి ఉపకారాలు ఉన్నాయి. ఆ యొక్క జంతువులు అవన్నీ కూడా దాని నీడలో వచ్చి సేదతీరేవి. We have seen in detail what does it all mean. What is that beast, what is the people, what is the fruit, birds, all this thing we have seen. ఆ యొక్క పక్షుల గురించి అలాగే పళ్ళు గురించి లేకపోతే అక్కడ ఉన్నటువంటి జంతువులు ఇవేవైతే ఆ చెట్టు కింద సేద తీరుతున్నాయో వాటన్నిటి గురించి కూడా చాలా వివరంగా మనం చూసుకున్నాము. So when King Nebuchadnezzar saw this tree, a watcher has come. నెబుకద్నెజర్ రాజు ఆ యొక్క చెట్టును కలలో చూసినప్పుడు ఆ యొక్క జాగరూకుడు వచ్చాడు. So that watcher is speaking there, cut the tree. ఆయన ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు, ఆ చెట్టుని నరికివేయడి. So that is the order come from the Most High. God has sent. ఆ యొక్క వార్త అత్యున్నతమైనటువంటి సింహాసనం నుంచి వచ్చిందిగా ఉంది. అది It is because of his pride. ఎందుకంటే ఆ యొక్క నెబుకద్నెజర్ రాజుకు ఉన్నటువంటి గర్వాన్ని బట్టి అది వచ్చింది. Lord, he said, no, is this not a Babylon I have built for my power, my glory? I have built Nebuchadnezzar. Pride, out of pride he said that. ఈ యొక్క మహా విశాలమైన పట్టణము నా బలాత్సాయం చేత నా ప్రభావం చేత ఇదంతా కూడా కట్టబడింది కదా, నేనే కట్టాను కదా అనేటువంటి విధంగా ఆ గర్వపడ్డాడు. Lord wanted to teach that the Most High ruleth in the kingdom of men. అయితే ఈ మనుషులు ఉండేటువంటి ఈ యొక్క భూప్రపంచం మీద అత్యున్నతమైనటువంటి దేవుడు పరిపాలిస్తున్నాడు అనేటువంటి పాఠాన్ని నెబుకద్నెజర్ రాజుకి దేవుడు తెలియజేయాలనుకున్నాడు. The tree was not fully cut, but a stump, a bottom portion with the roots left. ఆ యొక్క చెట్టు మొత్తం నరికివేయబడలేదు, కానీ ఆ యొక్క మొద్దు ఉన్నది. మొద్దు దాని తర్వాత దాని కింద ఉన్నటువంటి వేర్లు కూడా ఉన్నాయి. That represent there is a hope, it will again come up. అదేం చూపిస్తా ఉంది అంటే ఒక నిరీక్షణ ఉంది, నేను మళ్ళీ ఎప్పటికైనా కూడా చిగురు పెట్టి రాగలను. That for that they left the stump, but with the bands of iron and brass we have seen. అయితే దాని యొక్క మొదటి ఇత్తడి ఇనుముతో కలిపినటువంటి ఆ యొక్క రింగులు దానికి పెట్టబడినాయి. So that rings represent the judgment of God for a particular time. ఆ యొక్క ఇత్తడి ఇనుము దేనికి చూపిస్తా ఉంది అంటే ఒక్కొక్క సమయంలో దేవుని యొక్క తీర్పు తప్పక జరుగుతుంది. All it is because of his pride. ఇదంతా కూడా ఆయన యొక్క గర్వం వల్ల కలిగింది. He said, it's for my glory, my Babylon. ఆయన విధంగా అంటా ఉన్నాడు, ఇదంతా కూడా నేను కట్టింది నా మహిమాతిశయం కదా అని అంటా ఉన్నాడు. In that decree also, what that watcher has said, you will be driven from the men or kingdom or palace, and a heart of beast will be given to you. అయితే నువ్వు ఆ యొక్క జాగరుడు ఏం చెప్పాడంటే, నీవు ఉన్నటువంటి ప్రజల్లోంచి నువ్వు బయటికి పంపివేయబడతావు, అంతేకాకుండా జంతువుకు ఉన్నటువంటి హృదయము ఆ యొక్క మనసు నీకు వస్తుంది అని చెప్పాడు. And you will eat grass. అంతేకాకుండా గడ్డి తింటావని చెప్పాడు.
and your body will be wet with the dew. ఆ యొక్క నీ యొక్క శరీరం అంతా కూడా మంచుకు తడుస్తుంది. It has happened. ఆయన జరిగింది. It is written that the moment he was speaking that is not my Babylon, immediately word has come, you are removed from your palace. ఎప్పుడైతే ఈ యొక్క ప్రభావం ఇదంతా కూడా నేను చేసింది కదా అని ఆ యొక్క మాట వచ్చిందో వెంటనే ఆ యొక్క బంగ్లా నుంచి లేకపోతే ప్యాలెస్ నుంచి ఆయన పంపబడ్డాడు. So he went out and 7 times passed. We have seen what is that 7 times, and he was like this in the open field. ఈ యొక్క 7 కాలాలు అని చెప్పబడింది. 7 కాలాల గురించి కూడా చూసుకున్నాము. 7 కాలాలు ఆ యొక్క బహిరంగ ప్రదేశంలో ఉండవలసి వచ్చింది ఆయన. Till he understands that the Most High ruleth in the kingdom. For that purpose, God has sent him to the open field. ఈ యొక్క రాజ్యాన్ని అంతటినీ కూడా సర్వోన్నతమైనటువంటి దేవుడు పరిపాలిస్తున్నాడు అన్నది ఆయన తెలుసుకున్నంత వరకు ఆ విధంగా జరిగింది. And when the time comes, he lifted up his eyes towards heaven. That shows his repentance. సమయం వచ్చినప్పుడు ఆయన యొక్క కళ్ళు ఆకాశం వైపు పైకెత్తి అది ఏం చూపిస్తుంది అంటే ఆయన పశ్చాత్తాపడినటువంటి విధంగా చూపిస్తా ఉంది. And his kingdom was restored to him. ఆ తర్వాత ఆ యొక్క రాజ్యం మరలా ఆయనకి ఇవ్వబడింది. And all his wise men and counselors, all they sought him and came to him. ఉన్నటువంటి జ్ఞానులు, ఆయనకు ఉన్నటువంటి పరిచారకులు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా మళ్ళీ తిరిగి ఆయన పొందుకున్నాడు. And in front of all of them, king has praised the most holy God. వాళ్ళందరి ముందు కూడా రాజు ఆ సర్వోన్నతమైనటువంటి దేవుణ్ణి ఆయన పొగుడుతా ఉన్నాడు. He blessed and praised the most holy. ఆయన ఆశీర్వదించబడినటువంటి దేవుని నామం చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన అత్యున్నతమైన నామమును స్తుతిస్తా ఉన్నాడు. In detail you see how he praised in chapter 4, 1 to 3 verses. You see that how he praised God. 4వ అధ్యాయం 1 నుంచి 3 వరకు ఆయన దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నాడు లేకపోతే ఆరాధిస్తున్నాడు అనేటువంటి దాన్ని మనం చూసాము. So he understood that the most holy rules. He learned that lesson through a very hard way. అయితే ఆయన ఈ పాఠం నేర్చుకున్నందుకు చాలా కష్టమైనటువంటి మార్గం ద్వారా వెళ్ళవలసి వచ్చింది. So the Lord will give some advice to people to change their ways. దేవుడు ప్రజలకు మీ యొక్క మార్గాలు మార్చుకోండి అని సలహా ఇస్తాడు. People usually will not listen. సాధారణంగా విన్నటువంటి వారు దాన్ని పట్టించుకోరు. And Daniel told that you come out of your sin and iniquity, take care of the poor people. Daniel advised king. దానియేలు అంతకు ముందే ఆయన రాజుకి ఇటువంటి విధమైనటువంటి ఆలోచన చెప్పాడు. నీవు ఈ చేసినటువంటి పాపములు మానుకో అని చెప్పాడు. He did not give heed to that advice. ఆ విధముగా అటువంటి ఇవ్వబడినటువంటి ఆ యొక్క సలహాను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. And he had to become a beast. అందుకోసమనే ఆయన మళ్ళీ ఆ పశువు వలె మారాడు ఆయన. And finally learned the lesson. చివరిగా ఆయన పాఠం నేర్చుకున్నాడు. So it is through hard way. That means he has to undergo some difficult punishment, shame he has to face. అవమానకరమైనటువంటి పరిస్థితులు గుండా ఆయన వెళ్ళి ఆ యొక్క కష్టతరమైనటువంటి విధంగా ఆ యొక్క పాఠాన్ని నేర్చుకున్నాడు. So what we learned from 4 is we should not be proud of anything. 4వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకుంది ఏంటంటే ఏ విషయంలో కూడా మనము హెచ్చించుకోకూడదు లేకపోతే గర్వపడకూడదు. What we have, what we do, all because of God's grace. మనం ఏమై ఉన్నామో, మనం ఏమి కలిగి ఉన్నప్పటికీ, ఏమి చేస్తున్నప్పటికీ కూడా అదంతా కూడా దేవుని కృపయై ఉన్నది అనేటువంటి ఆలోచనతో ఉండాలి. And God will abase, He will bring down all the people who exalt themselves. ఎవరినైతే తమను తాము హెచ్చించుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు కిందకి అనగదొరుకుతాడు. That is a lesson from this chapter 4. ఈ యొక్క పాఠము 4వ అధ్యాయం ద్వారా మనకు తెలియజేయబడింది. We must walk humbly before our God. మనము దేవుని ఎదుట తగ్గించుకున్నటువంటి వారంగా ఉండాలి. Now we will go to chapter 5. ఇప్పుడు 5వ అధ్యాయం చూద్దాము. Let us read chapter 5 verse 1. 1వ వచనం చదువుకున్న 5వ అధ్యాయము. Belshazzar the king made a great feast to 1,000 of his lords and drank wine before the 1,000. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. So here we find Belshazzar
ఇక్కడ మనము బెల్షస్సాజరుని చూడగలుగుతున్నాము. By chapter 4, King Nebuchadnezzar is stopped. That's ended. 4వ అధ్యాయంతో నెబుకద్నెజర్ రాజు యొక్క జీవితం లేదా చరిత్ర ముగిసిపోయింది అక్కడతో. So here it starts with Belshazzar. ఇక్కడ 5వ అధ్యాయం నుంచి బెల్షస్సాజరు నుంచి మొదలవుతుంది. So who is this Belshazzar? ఈ యొక్క బెల్షస్సాజరు ఎవరు? He is actually the grandson of Nebuchadnezzar, King Nebuchadnezzar. ఈ యొక్క బెల్షస్సాజరు నెబుకద్నెజరుకి మనవడు. And in the verse 2 it is written, his father Nebuchadnezzar, it is there. In the margin you will find the forefather, it will be written in Telugu also, maybe there. Verse 2, it is not there, father. తండ్రి అని ఉంది కానీ Telugu. But in English, in margin, it is written forefathers. ఇంగ్లీష్ లో అయితే తన తండ్రి యొక్క నెబుకద్నెజరు అని ఇక్కడ మనకి 2వ వచనంలో రాయబడి ఉంది. ఇంగ్లీష్ లో అది ఫోర్ ఫాదర్ అని చెప్పి రాయబడింది, అంటే తాత అని చెప్పి. That means we call our forefathers as our fathers. మన పితరులు మనకి తండ్రులుగా ఉన్నారు. Example, the Jewish people, the Israelites, when they confronted Lord Jesus, we are the children of our father Abraham, they said. యేసుక్రీస్తు ప్రభు వారితో అక్కడ ఉన్నటువంటి యూదులు చెప్పారు కదా, మేము అబ్రహాముకు చెందినటువంటి సంతానము అని చెప్పారు వాళ్ళు. That means they are comparing themselves, Abraham is their father. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఏ విధంగా పోల్చుకున్నారు అంటే అబ్రహాము వారికి తండ్రిగా పోల్చుకున్నారు. So many generations have come, but still they call Abraham is our father. అబ్రహాం తర్వాత అనేకమైనటువంటి తరాలు వెళ్ళిపోయినాయి, అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వారు మేము అబ్రహాము యొక్క సంతానము అని చెప్పుకుంటున్నారు. So here Belshazzar is a grandson of King Nebuchadnezzar. The history also they are written like that. Bible also it is written that. Verse 2 it is there. ఇక్కడ బెల్షస్సాజరు కూడా ఆ విధంగానే నెబుకద్నెజరుకి మనవడుగా ఉన్నాడు. స్కాలర్స్ అలాగే చెప్తున్నారు. అంతేకాకుండా ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఆ విధంగా రాయబడి ఉంది. He was born to Nebuchadnezzar's daughter. Her daughter name is Nitocris. Nitocris Nebuchadnezzar's daughter name. నిటోక్రిస్ అనేటువంటి ఆమె నెబుకద్నెజర్ రాజుకి కూతురు. And her husband, the son-in-law of Nebuchadnezzar, name is Nabonidus. నెబోనిడస్ అన్న ఆయనేమో నెబుకద్నెజర్ రాజుకి అల్లుడు. So Belshazzar, what is the meaning of Belshazzar? బెల్షస్సారు అంటే దాని అర్థం ఏంటి? Bel means their Babylonian god. బెల్ అంటే అది బబులోనుకు సంబంధించినటువంటి దేవుడు. We have seen in chapter 2, Merodach, we have seen the other name for Babylonian god. ఆ యొక్క బబులోనుకు సంబంధించినటువంటి వేరే దేవుడి కోసం 2వ అధ్యాయంలో మనం చూసుకున్నాము. And Bel, the other name for the same god, Bel. So Bel, he protects the king. That is the name. Belshazzar means Bel protects the king. ఆ యొక్క బెల్ అనేటువంటి అది దేవత రాజుని కాపాడుతుంది అనేటువంటి అర్థం కూడా వస్తుంది, భద్రపరుస్తుంది. This Belshazzar's father, we have Nabonidus, he stayed in Arabia. ఈ యొక్క బెల్షస్సాజరు యొక్క తండ్రి నెబోనియస్ ఆయన అరేబియాలో ఉండేటువంటి వాడు. And he gave charge to his son Nebuchadnezzar, you take care of Babylon. ఈ విధంగా నువ్వు బాబిలోనును పరిపాలించు అనేటువంటి విధంగా ఆయనకు అధికారం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు బెల్షస్సారుకి. So it is called co-regent. That means there is a king and another king also is there in different place. Both are related. So he has given authority. ఆయన రాజే, ఈయన కూడా రాజే. అయితే అక్కడ ఉన్నటువంటి రాజు నెబుకద్నెజర్ ఆయన, ఈయనకి అధికారం ఇక్కడ బబులోను మీద అధికారం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. So that Telugu co-regent Telugu meaning I have seen. I will tell brother. That is called Raja Pratinidhi. రాజప్రతినిధి. That means there are two kings in that nation. They are ruling together. వాళ్ళు ఇద్దరు దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు, ఇద్దరు కూడా అధికారులుగానే ఉంటారు. So like that Belshazzar is taking care of Babylonian activities. ఈ యొక్క బెల్షస్సారు బాబిలోనుకు సంబంధించినటువంటి పరిపాలన విభాగం అంతా కూడా చూసుకునేటువంటి వాడు. So what this man has done? అయితే ఈయన ఏం చేశాడు? That's what we have read in chapter 5 verse 1. అదే మనం చదువుకున్నాము 5వ అధ్యాయం 1వ వచనము. So he brought thousands of his lords. 1000 మందికి అధిపతుల్లో 1000 మందికి ఆయన పిలిచాడు. And he wanted to drink in front of them. వాళ్ళందరి ముందు కూడా ఆయన
త్రాగుతూ ఉన్నాడు. So in front, we don't know whether he gave them also drink or not. We do not know. It's not written. But he drank before the 1,000. It is written verse 1. అయితే వారికి ఇచ్చాడో లేదో అన్న తెలియదు, కానీ మనం చదివినట్లయితే 1వ వచనంలో రాజుకు బెల్షస్సరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం త్రాగుచుంటెను. Kalisi nundi, but in English, before that 1,000 people, he drank. It's written. అయితే ఇంగ్లీష్ లో అయితే వారి 1000 మంది ముందు బెల్షస్సరు మందు తాగినట్టు ఉంది. So it could be like Telugu also. If you take, they also must have joined with them, and they have eaten. తెలుగులో కూడా తీసుకున్నట్లయితే వారు కలిసి అందరూ కూడా ఆ యొక్క విందులో పాల్పొందారు. The Bible says, the Lord God says that kings should not drink wine. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది ఏంటంటే రాజులు ఆ యొక్క త్రాగేది ద్రాక్షారసం త్రాగకూడదు అని చెప్పాడుతా ఉంది. Proverbs chapter 31 verse 4. సామెతలు 31:4. ద్రాక్షారసం రాజులకు తగదు, లెముయేలు అతి రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. You will see that kings, it's not good for them. It's not correct that they should drink wine. రాజులకి అది సరైనటువంటి విధము కాదు, ద్రాక్షారసం త్రాగడం అన్నది తప్పు అని చెప్పబడతా ఉంది. Ordinary, if it is ordinary grape juice, we also drink. During summer time we drink. సమ్మర్ సీజన్ లో మనం కూడా ఆ యొక్క సాధారణమైనటువంటి ఆ గ్రేప్ జ్యూస్ తాగుతూ ఉంటాము. But fermented one which will give intoxication, that we should not drink. అయితే ఎక్కువగా అది మత్తు కలిగించేటంత వరకు ఆ విధంగా తాగకూడదు. Ephesians, it is written that those that drink, drunkards, they will not go to the kingdom of God. They will not enter, it is written. త్రాగుబోతులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. We should not drink, and king here is drinking before 1,000 people. అయితే ఇక్కడ రాజు ఏం చేస్తానంటే 1000 మంది ముందు ఆయన ఆ యొక్క ద్రాక్షారసం త్రాగుతూ ఉన్నాడు. Why they should not drink? ఎందుకని ఆ విధంగా why king should not drink? ఎందుకని రాజు డ్రింక్ అది ఒక ద్రాక్షారసం తాగకూడదు? That question always comes, no? అది చాలా మనకు ప్రతిసారి వస్తూ ఉంటుంది ఆ ప్రశ్న. If somebody tells some work, you do this, no? Why should I do it? ఎందుకు ఇది చేయకూడదు? You ask, no? ఆ విధంగా Why should do it? ఎందుకు చేయకూడదు అంటుంటాం. If you ask that question to the king, after drinking the intoxicated wine, strong wine drink, they will talk foolish things. They will behave in a foolish way. ఎందుకు అంటే ఆ యొక్క మత్తు కలిగించేటంత వరకు ఆ యొక్క ద్రాక్షారసం తాగారు అంటే వాళ్ళు ఆ యొక్క మానసిక స్థితి తప్పిపోయి ఆ మాట్లాడుకోవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. Foolish things. ఆ యొక్క అవివేకిలా ప్రవర్తిస్తారు. We will see that in verse 2. అది 2వ వచనంలో మనం చూడగలుగుతాము. We see that verse 2. 2వ వచనము. Belshazzar, whiles he tasted the wine, commanded to bring the gold and silver vessels which his father Nebuchadnezzar has taken out of the temple which was in Jerusalem, that the king and his princes, his wives, his concubines might drink therein. బెల్షస్సరు ద్రాక్షారసం తాగుతుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. He is already drinking. Why you should tell that the temple vessel, the temple which was at Jerusalem, our God's temple, there they brought the vessels when Nebuchadnezzar has attacked Jerusalem. ఈయన అంతకు ముందు నుంచి ఈ ద్రాక్షారసం తాగుతూనే ఉన్నాడు. అయితే త్రాగుతున్నప్పుడు ఆయన ఎందుకని యెరూషలేములో నుంచి తండ్రి నెబుకద్నెజరు తీసుకొచ్చినటువంటి పాత్రలను తీసుకొని రమ్మంటా ఉన్నాడు. Because in 2nd Chronicles it is written that Nebuchadnezzar brought the vessels of the temple. It's written in 2nd Chronicle 36:7. Read. 2వ దినవృత్తాంతాలు 36:7. నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నింటిని బబులోనుకు తీసుకొని పోయి బబులోనున్న తన గుడిలో ఉంచెను. That is reflected in Daniel chapter 1 verse 2 also. అది దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉంది. He brought the vessels of the temple of God from Jerusalem and kept it in the house of his God.
యెరూషలేము దేవాలయంలో నుంచి తీసుకొచ్చినటువంటి పాత్రల్ని ఆయన దేవతాలయంలో దాన్ని పెట్టుకున్నాడు. So, King Nebuchadnezzar, he gave respect to the vessels of God. దేవుని యొక్క ఉపకరణాలని పాత్రల్ని ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు గౌరవించినటువంటి వాడుగా ఉన్నాడు. He has not kept it in his house, ఆయన ఇంట్లో పెట్టుకోలేదు, but he kept in the God's house, in his God's house. వారి యొక్క దేవతాలయంలో వాటిని పెట్టుకున్నాడు. That means it is taken from one God's place and he thought it should go to the God's place only. అది ఒక దేవుని స్థలంలోంచి తీసుకొచ్చాను కాబట్టి అవి దేవుని స్థలంలోనే ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. He gave respect and he kept safe and secure the items which is taken, the vessels in the house of his God. ఏవైతే జెరూసలేం నుంచి తీసుకొచ్చినటువంటి పాత్రలు ఉన్నాయో వాటిని భద్రపరుస్తూ ఉన్నాడు, వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఉన్నాడు, అంతేకాకుండా వాటిని గౌరవిస్తూ ఉన్నాడు ఆయన. So here what this king is doing, bring those vessels. అయితే ఈయన ఏం చెంటా ఉన్నాడంటే బెల్షస్సరు ఆ పాత్రలను తీసుకొని రండి. So it is our God is big, their God, see, they lost the war, all are spoiled. Our God is superior. To show that to the people, he told, bring. ఆయన ఉద్దేశం ఏంటంటే మన దేవుడు గొప్పవాడు, వారి దేవుడు యుద్ధంలో ఓడిపోయాడు కాబట్టి ఆయన చిన్నవాడు కాబట్టి అవన్నీ కూడా అందరికీ కనపడేటువంటి విధంగా వాటిని తీసుకొని రండి. This is the effect of drinking wine, the foolish thing. ఇది ఆ యొక్క ద్రాక్షరసం త్రాగడం ద్వారా ఆ యొక్క అవివేకం అనేటువంటిది ఆయనలోకి వచ్చింది. So he told them, he commanded, go and bring. ఆయన ఏం చేశాడంటే ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళి వాటిని తీసుకొని రండి. And what is the purpose for which you have to bring it, also it's written there. అవి ఏ ఉద్దేశ కారణాన్ని బట్టి అక్కడికి తీసుకొని రాబడ్డాయో ఆ ఇది కూడా రాయబడి ఉంది అక్కడ. So for who to drink in that, read that verse 2. 2వ వచనంలో దేనికోసము వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు రాజు యెరూషలేములో నుండి దేవాలయం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. So here he said he want to despise the God of Israel, the God of heaven. He want to show his God is above them. దేవుని యెరూషలేములో ఉన్నటువంటి దేవుణ్ణి ఆయన తృణీకరిస్తూ తనకున్నటువంటి దేవుళ్ళని ఆయన హెచ్చించుకున్నటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. Yesterday in the Bible prayer also we have seen about Rabshak. నిన్న బైబిల్ మన ప్రార్థనా గుడిలో కూడా చూసుకున్న రబ్షాక్ అని. He thought your God, he is not going to deliver you. మీ దేవుడు మిమ్మల్ని విడిపించలేడు. In that tone he spoke. అటువంటి విధమైనటువంటి స్వరం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. All the other gods they could not save from my hand. How your God will save? వేరే రాజులకు ఉన్నటువంటి దేవతలు ఎవరో కూడా ఆయా దేశాల్ని జయించినందుకు ఆ యొక్క కాపాడినందుకు లేకపోయారు. అంతే అలాగే మీ దేవుడు కూడా నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించలేడు అని మాట్లాడారు వాళ్ళు. Isaiah chapter 36 verse 18. 36:18. It is recorded. 36:18. Isaiah 36:18. ఆయా జనుల దేవతలలో ఏదైనా తన దేశంలో అష్షూరు రాజు చేతుల నుండి విడిపించిన హామాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, సెపర్వాయిము దేవతలేమాయను, షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోనును విడిపించిన యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా? Here you see that is stone talking. All the other gods did not save. Your God also is not going to save. I am so powerful. The same mind, scornful mind, this Belshazzar is having. అదే ఆయన వేరే దేవతలు ఎవరో కూడా ఆ దేశాల నుంచి కాపాడలేకపోయారు కాబట్టి మీ దేవుడు కూడా కాపాడలేడు అనేటువంటి ఉద్దేశమే. అదే ఉద్దేశాన్ని ఇక్కడ బెల్షస్సరు కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు. These temple vessels, they are sanctified vessels. ఈ యొక్క మందిరంలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా పరిశుద్ధపరచబడినవి. It is for the service of God. దేవుని యొక్క సేవ కొరకై అవి ఉపయోగిస్తారు. You see Numbers chapter 7 verse 1. సంఖ్యాకాండము 7:1. Numbers chapter 7 verse 1. సంఖ్యాకాండము 7:1. మోషే మందిరమును నిలబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణలన్నింటినీ బలిపీఠమును దాని పాత్రలన్నింటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినున తమ తమ పితరుల కుటుంబంలో ప్రధానము గోత్ర ముఖ్యమును లెక్కింపబడిన వారి మీద
అధిపతుల నుండి ఇశ్రాయేలు ప్రధానం అర్పణను తెచ్చిరి. Here you find that all the vessels, the altar, all the vessels used, he has sanctified it. It is written 7:1. ఇక్కడ ఉపయోగించినటువంటి పాత్రలన్నీ కూడా ప్రతిష్ఠించినటువంటివన్నీ కూడా అవి పరిశుద్ధపరచబడినవి అని వ్రాయబడి ఉంది. And the blood of the sacrifice, it was sprinkled on the vessels. ఆ యొక్క రక్తము ఆ యొక్క పాత్రలన్నిటి మీద కూడా చిందించబడింది, ప్రోక్షించబడింది. See, Hebrews 9:21, 9:21. హెబ్రీ 9:21. 9:21 Hebrews. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడుతుంది. Here the vessels, in English you find the vessels also, it is been sanctified for God's work, God's purpose. దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క ఉద్దేశం కొరకు పాత్రలన్నీ కూడా అవి పవిత్రపరచబడినవి. So this is the value of the vessels of the, how holy it is, the vessels of the temple. ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క పాత్రలన్నీ కూడా అటువంటి విధంగా పరిశుద్ధపరచబడినటువంటి పాత్రలుగా ఉంటా ఉన్నాయి అవి. Not that to want to bring all the vessels show to the 1,000 people, Lord's sitting there, not to show that. ఏదో కూర్చున్నటువంటి 1000 మందికి అవి చూపించాలన్నటువంటి ఉద్దేశంతో అవి తేబడలేదు. But he Kani? wants to make himself and his wives, princes and concubines to drink in them. వాళ్ళకు రాణులు, ఉపపత్నులు, అధిపతులు దానిలో ద్రాక్షారసం పోసి తాగాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారు వాళ్ళు. It's written there, the king and his princes, బెల్షస్సరు తనకున్నటువంటి అధిపతులు, his wives, వాళ్ళ రాణులు, his concubines ఉపపత్నులు want to drink in that vessels. ఆ యొక్క పాత్రలో వారు ఆ యొక్క ద్రాక్షారసం త్రాగాలనుకున్నారు. That means his family members, no, his wives and concubines and his princes, it is king's family. వాళ్ళ యొక్క అధిపతులు, ఆ యొక్క రాణులు, ఉపపత్నులు అందరూ కూడా అంటే రాజుకు ఉన్నటువంటి కుటుంబం అది. That's what I understand. It is not for all the 1,000 lords. It is particularly for his family. అది తేబడినవి ఉన్నటువంటి 1000 మంది కోసం కాదు కానీ తనకున్నటువంటి కుటుంబం కోసం తేబడినవి. So here you find that the king wanted the temple vessels brought, and in that his family members should drink. రాజు ఏ విధంగా ఆలోచించాడు అంటే ఆ యొక్క పాత్రలు తెప్పించి వాటిలో ద్రాక్షారసం పోసి తన కుటుంబం అంతా కూడా త్రాగాలనుకున్నాడు. So this may not be very clear picture. So king is here and princes and wives and concubines all surrounding here. స్పష్టంగా లేకపోయినప్పటికీ అక్కడ రాజు కనిపిస్తా ఉన్నాడు, అలాగే అక్కడ ఉన్నటువంటి రాణులు ఉన్నారు, ఉపపత్నులు వాళ్ళందరూ కూడా ఆ అధిపతులందరూ కూడా అక్కడ కూర్చున్నట్టు వారుగా ఉన్నారు. So here also you can find that all these concubines and wives and if I princes all sitting and drinking. ముందున్నటువంటి వారందరూ కూడా అధిపతులుగా ఉంటా ఉన్నారు, పైన రాణులు, ఉపపత్నులు ఉన్నారు. They are disrespecting the sanctified vessels of temple. పవిత్రపరచబడినటువంటి పాత్రలలో వారు తృణీకరిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. That's called sacrilege. దాని పేరు Sacrilege, that means disrespecting the godly things or disrespecting God's work. దేవుని పని కానీ దేవుని యొక్క విషయాలను కానీ వాళ్ళు అవమానపరుస్తూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు. They are not knowing the value of that temple vessels, nor the consequence, what is going to happen. They do not know. They are very ignorant of that. ఆ యొక్క పాత్రలకు ఉన్నటువంటి విలువ వారికి తెలియలేదు. అంతేకాకుండా దానివల్ల వచ్చేటువంటి పర్యవసానం కూడా ఆయన ఎరిగి ఉండలేదు. We find that if you see next verse, they drank in that. అందులో వారు తాగారు అని తర్వాత వచనంలో ఉంది. Verse 3 and 4 combined, 3 is very small. We read 3 and 4 together. తెలుగులో పెద్దగా ఉంటుంది. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులు వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు తాగిరి. వారు ఎవరు తాగారు? Who drank in that? అందులో ఎవరు తాగారు? దాంట్లో ఎవరు? His princes, his wives, concubines. అధిపతులు, రాణులు, ఉపపత్నులు. So it is very clear that they drank in that vessels. ఆ యొక్క పాత్రలో వీళ్ళు ముగ్గురు తాగారు అన్నది చాలా స్పష్టంగా ఉంది.
So if they drink, they will also speak foolish things, perverse things once they drink wine. వాళ్ళు ఆ యొక్క ద్రాక్షారసం తాగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు కూడా అటువంటి విధంగా అవివేక విధంగా వారు ప్రవర్తిస్తారు. You see that Proverbs సామెతలు 23, 23 31 to 33. 31 నుంచి 33 వరకు. సామెతలు 23. ద్రాక్షారసము నీటిలో గిన్నెలో తలతలలాడుచుండగను, తాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము. పిమ్మట అది సర్పం వల్లే ఖర్చును, కట్లపాము వల్లే కాటు వేయును. విపరీతమైన నీ కన్నులకు కనబడును, నీకు వెర్రి మాటలు కలుగును. వెర్రి మాటలు పలుకదరు. సో ఆఫ్టర్ డ్రింకింగ్ ఆల్ దీస్ పీపుల్ డ్రాంక్. వీళ్ళందరూ కూడా ఆ విధంగా తాగారు. So that perverse things is deviating from moral, that is the purity in the life. They are deviating from that. వారికి ఉన్నటువంటి పవిత్రమైనటువంటిది లేకపోతే శుద్ధమైనటువంటి ఆ యొక్క జీవితము అది వేరే విధంగా వెళ్ళిపోతుంది. And they forget to do the right things. They will do wrong things. వాళ్ళు మంచి విషయాలు మర్చిపోయి చెడు విషయాలు వారు చేస్తున్న వారుగా ఉంటారు. And from the mouth all the perverse things will come. వారి యొక్క నోటి నుంచి ఇటువంటి వెర్రి మాటలన్నీ కూడా వస్తాయి. So as God has recorded that in Proverbs chapter 23, what is the effect of that wine? ఆ యొక్క ద్రాక్షారసం త్రాగడం ద్వారా వచ్చేటువంటి పర్యవసానము సామెతలలో ఆ యొక్క జ్ఞానం చాలా స్పష్టంగా రాశాడు. అది All of these family members drank in that temple vessel. ఈ యొక్క మందిరంకు ఉన్నటువంటి ఉపకరణాల్లో వారి కుటుంబం అంతా కూడా అందులో ద్రాక్షారసం త్రాగారు. So after drinking they should be kept quiet, but what they did? అయితే వాళ్ళు ఆ యొక్క ద్రాక్షారసం తాగిన తర్వాత వారు మౌనంగా లేరు, కానీ వారు ఏం చేశారు? Read that chapter verse 4. 4వ వచనము. They drank. బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసం త్రాగుచుండగా. See, they should drink and keep quiet, but they will not do that. Then they did the most wrong thing. After drinking, they praised the idols of gold, silver. 6 types of material is there. వారు తాగిన తర్వాత మౌనంగా ఉండక దానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నారంటే 6 రకాలుగా ఇక్కడ రాయబడినటువంటి వాటికి బంగారము, వెండి, ఎత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటికి వారు స్తుతి చేస్తా ఉన్నారు. They are praising. వారు స్తుతిస్తా ఉన్నారు. So that is the most horrible thing. The God, our God, which hates, what is that? Idol worship. విగ్రహారాధన దేవుడికి అది అసహ్యం, చాలా అసహ్యం అది. These people not only defiled the temple vessels, but they are drinking and praising their gods. దేవుని యొక్క పాత్రలు వారు అపవిత్రపరచడమే కాకుండా వారు తాగి ఏం చేస్తా ఉన్నారంటే ఆ యొక్క విగ్రహాలని వారు ఆరాధిస్తూ ఉన్నారు. Definitely after drinking, people will curse God. ఆ యొక్క ద్రాక్షారసం తాగిన తర్వాత ప్రజలు తప్పకుండా దేవుణ్ణి శపిస్తారు. Maybe they would have told that what is that Hebrew God, what is the God of Israel, like that they would have some evil. They should have spoken about the most holy God of heaven. పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి వాళ్ళు తప్పక ఆ విధంగా దూషించి ఉండొచ్చు. For that evidence you find in Job chapter 1 verse 3 and 4. Job chapter 1 3 and 4. 1, 3, 4 యోబు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడుగాడులు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేది కనుక తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడుగా ఉండేది. 4 and 5, no? అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇళ్లలో విందు చేయనే కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకునేవారని వారిని పిలిపించుతూ వచ్చింది. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించుడేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అన్నోదేవులు లేచి వారిని ఒక్కొక్క నిమిత్తం ధర్మ బలి అర్పించుతూ వచ్చెను. See, here you find very clearly, Job writes, when the children having party, liquor party in their house, eating and drinking in that party in their house, what happens? Job is writing. యోబు ఈ విధంగా రాస్తా ఉన్నాడు కదా, ఆయన ఇంటిలో కుమారుల ఇంట్లో వాళ్ళు తినుతూ త్రాగుచూ అటువంటి విధంగా వారు విందు చేసుకుంటూ ఉన్నారు. So while doing that, they must have
cursed God in their ఆ heart. యొక్క విందులో తప్పక దేవుణ్ణి దూషించి శపిస్తూ ఉంటారు అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. So I am taking the reference from Job, where here also people are drinking. They would have blasphemed our God also, because they are praising their God. ఎందుకంటే ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి విధంగా రాయబడి ఉంది కదా, వాళ్ళు మా తండ్రి అయిన దేవుణ్ణి లేకపోతే పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి వాళ్ళు దూషిస్తూ వారి దేవుణ్ణి వారు స్తుతిస్తూ ఉన్నారు. So it is something like English proverb or idiom says, you are adding insult to injury. ఇన్సల్ట్ టు ఇన్సల్ట్. Though somebody is injured in accident, ఒక ప్రమాదవశాత్తు గాయపడ్డారు, and you will go and visit, వాళ్ళు వెళ్ళి పలకరించి దర్శించడానికి వెళ్ళారు. and said, మీకు కావాల్సిందే, ఇది మీకు జరగవలసిందే. నీకు విధంగా జరగడం మంచిదే, జరగవలసిందే అంటారు. That man is already in tears, he will go and tell them like that. వాళ్ళ ఆ యొక్క వ్యక్తి గాయపడినటువంటి వ్యక్తి ఆల్రెడీ కన్నీరు కారుస్తూ ఉన్నాడు, అయినా ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తున్నారు. That injured person you are insulting. ఆ యొక్క గాయపడినటువంటి వ్యక్తిని ఇంకా అవమానపరుస్తూ ఉన్నారు. That is what here, they are not only drinking in the vessels of God, they are praising their gods and maybe cursing our God. పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి దూషించడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వారి దేవతలను వారు పూజిస్తూ లేక స్తుతిస్తూ ఉన్నారు విగ్రహాలని. Oh, this is the most, the Lord what it hates, what it does not like. He condemns all these things, is this type of attitude. ఇటువంటి పనులన్నింటినీ కూడా దేవునికి అబామినేషన్ అంటే లేదంటే అది అసహ్యమైనటువంటి విషయంగా చెప్పబడతా ఉంది. We know that in chapter 3, Nebuchadnezzar has given a prohibitory order, a government order, GO, he has sent. నెబుకద్నెజర్ రాజు ఆ యొక్క గవర్నమెంట్ ఆర్డర్ ఒక జీవోని విడుదల చేశాడు. You see what is that order? Chapter 3 verse 29. 3వ అధ్యాయము 29వ వచనము. Yes. శాసనం నియమించుకున్నారో ఏ విధంగా ఈ విధంగా రక్షించుటకు దేవుడు సమర్థుడు, దేవుడు దాకా మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనుల్లోనే కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వారిలో కానీ శత్రుకు మేషకు అభ్యర్థులకు అయిన వారి దేవుడు ఎవరు దూషించినో వాడు తుత్తునీలుగా చేయబడి వారి ఇల్లు ఎప్పుడు పెంటముక్కగా ఉంటున్నాను. See the decree, the prohibitory order. Nobody should talk against God of Abraham, Shadrach, Meshach, Abednego. శద్రకు మేషకు అబేద్నెగో అయిన దేవుణ్ణి ఎవ్వరూ కూడా దూషించినందుకు కానీ అవివేకంగా మాట్లాడినందుకు కూడా లేదు అని చెప్పేసి ఒక జీవోని పాస్ చేశాడు ఆయన. Belshazzar and his family members and 1,000 lords, they are not giving any respect to that decree. అయితే ఆయన నెబుకద్నెజర్ రాజు ఇచ్చినటువంటి డిగ్రీని ఎటువంటి విధంగా కూడా బెల్షస్సరు మర్యాదిస్తా లేదు, గౌరవిస్తా లేదు. What order is, it is still in force. It is not been withdrawn. It is there. Once it is given by king, it remains. రాజు ఒకసారి ఆజ్ఞ ఇచ్చాడు అంటే అది ఇంకా నెరవేరుతూనే ఉంది. ఇప్పుడు బెల్షస్సరు ఉన్నటువంటి సమయంలో కూడా ఆ యొక్క డిగ్రీ కొనసాగుతూనే ఉంది. But these people taken the temple vessel, they drank in them and praising their God. This is a very wrong thing there. ఇక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే నా యొక్క పాత్రలను తెప్పించడమే కాకుండా అందులో ద్రాక్షారసం పోసి తాగి వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. Because there is no fear of God in them. They don't know who is God of heaven, who is most holy God. They don't know. No fear of God. పరిశుద్ధమైనటువంటి దేవుడు ఎవరు, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు ఎవరు అనేటువంటి విషయము వారికి తెలియలేదు. They must have seen the three Shadrach, Meshach, Abednego inside the fire, and the fourth person, Lord Jesus Christ, Son of Man, Son of God, is inside. People went near, they fell down and died there. They know all this thing. ఇవన్నీ కూడా భద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయడము, అర్ధపాటు యేసుక్రీస్తు ప్రభు వారు సంచరించడము, వారందరూ బయటకు వచ్చాక వారికి వీళ్ళందరూ కూడా మోకరించడం, ఇవన్నీ కూడా వీళ్ళు విన్నారు, చూశారు కూడా వీళ్ళు. But there is no fear of God. అయినప్పటికీ కూడా ఆ యొక్క దేవునికి భయపడతా లేదు. That is what Paul writes that Romans chapter 3 verse 18. రోమా 3వ అధ్యాయము 18వ వచనము. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. See that you find that there is no fear of God, the holy God, on their side. That is why they are doing this sacrilege. పరిశుద్ధమైనటువంటి దేవుని మీద వారికి భయం లేదు, వారి పనులు లేదు, దేవుని భయం లేదు, అందుకనే ఇటువంటి పనులు చేస్తున్నారు వాళ్ళు. It's called spiritual blindness and rebellion against God. ఆత్మీయమైనటువంటి గుడ్డితనము, అంతేకాకుండా దేవుని మీద తిరుగుబాటుతనము.
they don't know the power of the holy God of Israel. ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని యొక్క శక్తిని వారు ఎరగలేనటువంటి వారుగా ఉన్నారు. What lesson we learned from this? అయితే దీని ద్వారా మనము ఏ పాఠం నేర్చుకోగలుగుతాము? We know that the Lord has chosen us his vessels. దేవుడు మనల్ని ఆయన పాత్రలుగా ఏర్పరచుకున్నాడు అన్న విషయం మనకు తెలుసు. In Acts chapter 9, Lord tells about Paul, he is my chosen vessel, he says. Chapter 9, 1 verse he says. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనంలో నేను ఏర్పరచుకున్నటువంటి పాత్ర అని Not okate, some other where. In the 9th chapter it is written, he has been chosen vessel. 9వ అధ్యాయంలో ఉంది నేను ఏర్పరచుకున్నటువంటి పాత్ర. So we are, Lord has chosen us also. We are the Lord's vessel. దేవుడు మనల్ని కూడా ఆయన పాత్రలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. So when it is God's vessel, ఎప్పుడైతే how మనము it should be preserved? ఎప్పుడైతే మనం దేవుని పాత్రం అయ్యామో ఏ విధంగా మనం భద్రపరచబడాలి? It should, because we have said in number 7:1 and also Hebrews 9:21, we say that they are sanctified and set apart, kept separate for God's purpose. నా సంఖ్యాకాండము 7:1లోను హెబ్రీ 9:20లో మనం చూసుకున్న విధంగా అవి పరిశుద్ధపరచబడినవి కాబట్టి పరిశుద్ధంగా ఉండి మనం ప్రత్యేకంగా ఉండాలి. But these people, they did not obey that the decree which King Nebuchadnezzar given publicly. Nobody should talk against God, because these people did not have fear of God. శద్రకు మేషకు అభేదంగా దేవునికి ఎవరూ కూడా ఆ విధంగా వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని అందరి ముందు బహిరంగంగా చెప్పాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు ఆ విధంగా భయపడతలేదు. We should possess our vessels in holiness, sanctification. మనము ఆ యొక్క విధంగా మన యొక్క జీవితాల్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. There's 1 Thessalonians chapter 4 verse 4. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4th verse. 4వ వచనము. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరుగుటయే దేవుని చిత్తము. In English I read. Yes. తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగినట్టే దేవుని చిత్తము. Ghatam vasanga. It should be possess it in sanctification. ఆయన ఆ యొక్క పరిశుద్ధతలో దాన్ని మనం భద్రపరచుకోవాలి. The Spirit of God dwells in us. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. We are His temple. ఆయన యొక్క ఆలయంగా మనం ఉంటా ఉన్నాము. How holy it should be. మనము ఎంత పరిశుద్ధంగా ఉండాలి? Here the people are doing opposite thing. అయితే ఇక్కడ వచ్చి చేస్తుంది ఏంటంటే దానికి వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు. But we are not like that. We learn that we are the vessels of God. We should maintain ourselves clean. మనము ఆ విధంగా చేయకుండా మనం ఏం చేయాలంటే మనము పరిశుద్ధపరచబడినటువంటి పాత్రలుగా ఉన్నాం కాబట్టి మన యొక్క ప్రవర్తన మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. So in these 4 verses we find that Belshazzar's pride. ఇక్కడ 4వ వచనాల్లో మనం ఏం చూడగలుగుతామంటే బెల్షస్సారుకు ఉన్నటువంటి గర్వంను చూడగలుగుతున్నాం. And what the foolish thing he has done also we have seen verse 2. అంతేకాకుండా 2వ వచనంలో ఆయన అవివేకమైనటువంటి పనిని కూడా చేశాడు అని 2వ వచనంలో చూసుకున్నాము. Not only himself, he brought the family also, made them to do the wrong things. అయితే ఆయనే ఆ యొక్క అవివేకమైన పని చేయడం కాదు కానీ తన కుటుంబాన్ని అంతటినీ కూడా అవివేకమైనటువంటి పని చేయడానికి ప్రోత్సహించాడు. And they after drinking praise their gods. అంతేకాకుండా ఆయన ఆ యొక్క ద్రాక్షరసం త్రాగిన తర్వాత వారి యొక్క విగ్రహ సంబంధించినటువంటి దేవతలను వారు స్తుతించారు. Lord will take note of it and in his time he will give the judgment. దేవుడు ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా ఆయన గమనించి ఆయన సమయంలో ఆయన దాన్ని తీసుకునేటువంటి వాడుగా ఉన్నాడు. So we should possess our vessels clean. అయితే మనము మన యొక్క పాత్రలను మనము పవిత్రంగా ఉంచుకోవాలి. So may the Lord help us to understand these 4 verses. దేవుడు ఈ యొక్క 4 వచనాలని అర్థం చేసుకుంటూ దేవుడు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటాం.